ఇప్పటికైనా హిందువులంతా కూడా వారానికి ఒకరోజు మీ ఇష్టమైన దేవుడి దగ్గరికి, దేవత దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బంధువులను తీసుకొని వెళ్ళండి, బంధు సమేతంగా వ్రతాలు చేసుకోండి, లేదా దైవ సన్నిధిలో గడపండి. ఎట్టి పరిస్థితులు కూడా హాలిడే వచ్చిందంటే విహారయాత్రకు వెళ్ళటమో, సినిమాకి వెళ్ళడమో, షికార్లకు వెళ్ళడమో, ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళడమో, లూంబినీ పార్క్ వెళ్ళడమో కాదు చేయాల్సింది. ఏదైనా హాలిడే వచ్చిందంటే ఒక దేవాలయానికి వెళ్ళడం, 10 మందితో మాట్లాడడం, తెలియని విషయాలు తెలుసుకోవడం. భగవద్గీత, మహాభారతం, రామాయణం ఈ 3 పుస్తకాలు కలిపి 100 రూపాయలకి ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. 100 రూపాయలు, ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు ఇప్పుడు. ఈ 3 పుస్తకాలు ఒక దగ్గర పెట్టండి, పిల్లల్ని చదువుకోనివ్వండి. అర్థం కాకపోతే మీరు చెప్పండి. వినాయక చవితి రోజున పుస్తకాలన్నీ కూడా వరుసగా పెట్టి పిల్లలకి చెప్తాం, వినాయకుడిని పూజిస్తే చదువు బాగొస్తుందని. అప్పటి నుంచే పిల్లల్లో ఆ భక్తి పెరుగుతూ ఉంటుంది. ఇవి నేర్పండి సార్, ఇవి నేర్పండి. మొన్న మధ్య మేము బసవతారకం హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రముఖ డాక్టర్ ఒక గొప్ప మాట అన్నారు. మనం ఎన్ని చేసినా పేషెంట్కి ఎక్కడో మనకు తెలియని శక్తి ఉందండి అన్నాడు. అసలు మాకు ఆ రోజున ఒక గొప్ప ఆలోచన కలిగింది. నిజమే కదా, డాక్టర్లు ఇద్దరు పేషెంట్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పేషెంట్ ఉండొచ్చు, ఒక పేషెంట్ లేకపోవచ్చు. ఒక పేషెంట్కి జబ్బు తగ్గొచ్చు, ఇంకో పేషెంట్ తగ్గకపోవచ్చు. అంటే ఎక్కడో శక్తి మనకుంది. అది మన అదృష్టం. దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.